స్థాయి యోగాంధ్ర పోటీల్లో ఉత్తమమైన ప్రదర్శన కనబరిచి గుర్తింపు తీసుకురావాలని మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కోరారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 2 నుండి 6వ తేదీ వరకు నిర్వహించిన మండల పట్టణ స్థాయి యోగాంధ్ర పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పార్వతీపురం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలను ఆమె పర్యవేక్షణ చేశారు. పిల్లలు ఏ మేరకు నైపుణ్యం ప్రదర్శిస్తున్నారో పరిశీలించారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గత నెల 21 నుండి షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో జిల్లా స్థాయి యోగా పోటీలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వయస్సు ప్రాతిపదికన 10 నుండి 18 సంవత్సరాలు, 19 నుండి 35 సంవత్సరాలు, 35 సంవత్సరాలు పైబడిన వారికి కేటగిరీల వారీగా సోలో యోగా విభాగానికి చెందిన ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్, యోగా గ్రూప్స్ ప్రదర్శన, చిత్రలేఖనం లాంటి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీల్లో ఉత్తమమైన ప్రదర్శన చూపి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా గత నెల మే 21 తారీఖు నుంచి షెడ్యూల్ ప్రకారము ఏదైతే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మనకి యోగాంధ్ర కార్యక్రమాలు అనేది జిల్లాలో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే వారి యొక్క నేతృత్వంలో మన జిల్లా వైద్యారోగ్య శాఖ సూచనలతో మనకి కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఆ క్రమంలో మనకి ఇప్పుడు జిల్లా స్థాయి పోటీలు అనేది ఇక్కడ కలెక్టరేట్లో ఈ నెల 9వ తారీఖు నుంచి 14 వరకు జరుగుతున్నాయి. సో ఈ 9 నుంచి 14 వరకు షెడ్యూల్ ప్రకారం జిల్లా స్థాయిలో జరిగే ఈ యొక్క కార్యక్రమాల్లో మనకు ముఖ్యంగా సోలో యోగాసన, అలాగే గ్రూపు యోగాలు, అలాగే యోగా క్విజ్, ఎస్సే, సాంగ్స్, పెయింటింగ్స్, అలాగే ఇలా 15 రకాల కేటగిరీలతో మనకి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ న్యాయనేతలు ద్వారా మనకి ఎవరైతే జిల్లాకి రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపిక అవుతారో వాళ్ళు ఈ నెల 16 నుంచి 18 వరకు జరగబోయే రాష్ట్ర పోటీలకి అనేది జిల్లా యంత్రాంగం యొక్క ఆదేశాలతో సూచనతో మనకి పంపించడం జరుగుతుంది. ఈ ప్రకారంగా మనకి యోగాంధ్ర కార్యక్రమాల్లో వివిధ మండలాల నుంచి గెలుపొందిన వారు ఇక్కడ మనకి పాల్గొనడం జరుగుతుంది. ఇందులో ఏజ్ కేటగిరీలు మనకి ఆయా వయసును బట్టి మనం నిర్ణయం జరుగుతుంది. 10 నుంచి 18, అలాగే 19 నుంచి 35 సంవత్సరాలు, అలాగే 35 సంవత్సరాల పైబడి వారు కూడా మనకి ఈ కార్యక్రమంలో ఆయా ఏజ్ కేటగిరీల ప్రకారంగా మనకి ఈ పోటీలు అనేది ఇక్కడ నిర్దేశించడం జరిగింది. ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని యోగా యొక్క ఆవశ్యకతని తెలుసుకుని యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరు ఉంటారని ఆశిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటూ